ఆ యొక్క యేసు ప్రభు యొక్క నివాస స్థలంగా మారబోతుంది ఈనాడు. కాబట్టి ఇక్కడ జరగవలసినవి ఏంటి? దేవునికి మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునితో ఈ ఇంటిలో మాట్లాడుతూ ఉండాలి. ఆ మాట్లాడేటప్పుడు మనకు అర్థమవుతుంది మన ప్రతి నడక కూడా దేవుని యొక్క అనుగ్రహమే. అప్పుడు దేవునికి మనము కృతజ్ఞతలు చెప్పగలము. ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతలు చెప్తూ జీవించగలమో అప్పుడు దేవుని యొక్క పనులలో మనము నిమగ్నమై ఉండగలము అని ఇల్లు మనకు సందేశాన్ని ఇస్తుంది. ప్రియమైన స్నేహితులారా, ఇంటిలో ప్రవేశించి ఉన్నాం. దేవుని యొక్క సాన్నిధ్యంగా ఈ ఇల్లు ఆస్వాదించబడబోతుంది ఈనాడు. మన యొక్క ప్రార్థన ద్వారా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పలికి ఉన్నారు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉన్నానని విశ్వాసంతో నువ్వు నా తండ్రిని ఏమి అడిగినా కానీ అది నేను మీకు వసుకుతానని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పలికారు. యేసయ్య చెప్తూ ఉన్నారు, అప్పుడు మీరు అడగండి అది మీకు వసుకబడను, తట్టండి అది మీకు తెరవబడను, వెతకండి అది మీకు దొరుకును. ఆ యేసయ్య మన మధ్యలో ఉన్నారని విశ్వాసంతో మనమందరం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరము ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఈనాడు ఇంటి కోసము ఈ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క దీవెనలు అనుగ్రహాలతో ఈ కుటుంబ సభ్యులందరూ కూడా నింపబడాలని, ఈ యొక్క కుటుంబ చుట్టూ దేవుని యొక్క దూతలు కాపులాగా ఉండి ఈ బిడ్డలను సంరక్షించాలని, వారు ప్రయాణం చేస్తున్నప్పుడు, నిద్రపోతూ ఉన్నప్పుడు, వారి పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ ఇంటికి రక్షణగాను వారికి కాపులాగాను దేవుని యొక్క కవచము వారి చుట్టూ ఉండాలని మనం ప్రార్థన చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము. అది కాకుండా మనం వేరేది ఏదైనా చూస్తూ ఆ విషయాన్ని మనం మర్చిపోతే మనం వచ్చిన ఉద్దేశానికి విలువ ఉండదు. ప్రియమైన స్నేహితులారా, కాబట్టి చెప్తున్నారు పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ యొక్క గృహము, మన యొక్క గృహాలన్నీ కూడా మనకు 4 సందేశాలు ఇస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది, ఇది దేవుని చేత సంరక్షించబడిన గృహము. రెండవది, ఈ గృహమే మనకు ఒక వెహికల్ లాంటిది. ప్రయాణం చేయడానికి మనకు ఒక పరలోకానికి ప్రయాణం చేయడానికి ఈ గృహమే. ఇల్లు లేకపోతే మీరు ప్రార్థన చేసుకోలేరు, ఇల్లు లేకపోతే మీరు ప్రశాంతంగా పడుకోలేరు. కాబట్టి దేవుడి ఇచ్చిన యొక్క ఇల్లు మీకు ఒక ప్రయాణానికి, పరలోక రాజ్యం వైపు ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. మూడవదిగా ఈ యొక్క ఇల్లు గురువుకు సంబంధించిన ఇల్లు. ఏ విధంగా అయితే గురువు తన యొక్క జీవితాన్ని ప్రార్థనలకు, దేవుని యొక్క స్తుతులకు, దేవుని యొక్క సేవకు అర్పించుకుంటాడు, అదే విధంగా ఈనాడు ఈ గృహంలో నివసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా, సాక్షి బిడ్డలుగా జీవించగలగాలి. చివరిగా ఈ యొక్క ఇల్లు ఏ విధంగా అయితే స్థిరంగా మనం నిర్మించుకున్నామో ఈ స్థిరత్వాన్ని మనం పరలోకంలో కూడా కొనసాగించాలి అని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ భూమి కూడా మనమందరము ఏక మనస్కులమై ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క దీవెనలు ఈ యొక్క గృహముపై, ఈ గృహంలో నివసించే ప్రతి ఒక్క బిడ్డపై 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఉండాలని, అందరము దేవుని యొక్క ఆత్మ చేత, శక్తి చేత ప్రేరేపించబడి, అభిషేకించబడి మనమందరం దేవునికి సాక్షి బిడ్డలుగా జీవించే భాగ్యం కోసమని ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.